కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధపటం మండలంలోని సిద్ధవటం గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను స్థానిక శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ప్రారంభించారు. కొత్తగా మంజూరైన 99 మంది లబ్ధిదారులకు 3000 రూపాయల పెన్షన్ ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో వృద్ధులు పెన్షన్దారులు తమ కాళ్ల మీద వారు నిలబడాలనే సంకల్పంతో పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. నవరత్నాలు అంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మరోసారి సీఎంగా ఆశీర్వదించి తనను రాజంపేటకు ఎమ్మెల్యేగా చేయాలని మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీకాంత్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు నారపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ దీపం లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది బాధలు కష్ట సుఖాలు వారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు ఇచ్చినప్పుడు ఎందుకంటే గతంలో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఉన్న రోజులు కూడా మనం చూసాం. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఒకే చెప్పారు, ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు వాళ్ళకున్న పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా మన వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరెవరికి కరెక్ట్ గా వారికి ఏజ్ ప్రకారం ఉన్నాయో, వృద్ధాప్య పింఛన్లు 60 ఏళ్ళు ఉన్నాయో వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మనకు కూడా ఈ 4.5 సంవత్సరంలో దాదాపు ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్రతి ఇంటికి ఒక వృద్ధాప్య పింఛను, వికలాంగ పింఛను ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో చూస్తున్నాం, కొంతమంది అవ్వాతాతలు ఉంటే అలాగే వికలాంగులు ఉంటే కన్న బిడ్డలు కూడా చూడలేని టయాలు రోజులు ఇళ్లలో చూసాం. కొన్ని ఇళ్లలో ముఖ్యమంత్రి గారు యోచించి తప్పకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, వారి కంట్లో నేను వారికి కంట నీరు తరబెట్టకుండా వారి సంతోషం చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 3000 రూపాయలు పెన్షన్ ఈ రోజు నుంచి మనం కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ప్రీతమ ముఖ్యమంత్రి గారు కాకినాడలో ఇదొక ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారులందరికీ కూడా ఈ రోజు 3000 రూపాయల లెక్క అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. కాబట్టి ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, ఆయన పాదయాత్ర చేసినప్పుడు నవరత్నాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదలు అన్ని విధాలా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని రాష్ట్రంలో ఉన్న వాళ్ళను కాపాడుకోవాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.